జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 11వ రోజు ఏకాదశి రాత్రి విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ ఆచరణీయం. ఈరోజు పులుపు తినరాదు. దక్షిణ తాంబూలాలతో విభూది పండును దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 11వ అధ్యాయం మందరుని చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించినా, వస్త్రాలతో పూజించినా ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను విను. పూర్వం మందరుడనే విప్రుడుండేవాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకొని వాటితోనే కాలం గడుపుతూ ఉండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురిలో పనిచేసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన నరకిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకొని తన గూడెం వైపుకు వెళ్ళాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని, హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పౌర్ణమి. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదలను తీసుకువచ్చి వత్తులు చేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దానివలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను, వత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెళ్తున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలను అనుభవిస్తున్న భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుడిని, పులిని చూసి వారెందుకు నరకంలో బాధను అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారాలను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన, దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్ములారా, నువ్వు అనేక
మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై పతిసేవ పరాయణురాలివైనావు. ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివయ్యావు. నీ సంకల్పానికి అడ్డేముంది? కార్తీక పౌర్ణమి నాడు దీపానికి వత్తి వేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు. ఆ మాటలు విన్న మందరుడి భార్య పరమానందపడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి దారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది. స్వయం తీర్థ్యా పరాంతారయతి అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తుంది. 11వ పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.